సమితి వారు అడగటి నారాయణ గారు ఈ పుష్పవారాన్ని స్వామివారికి సమర్పించుకోవాలని కోరుకుంటున్నాం. సద్గురు మహారాజ్ కి చూడాలంటే మన అమ్మగారులు బాగా శ్రద్ధాభక్తితో వస్తున్నారు. అయ్యగారులకు కనిపిస్తుండవచ్చు, మా ఊళ్ళో పోతే పుణ్యం చేసుకుని మాకు కూడా సగం వస్తుండొచ్చు అని. ఎందుకంటే అయ్యగారులు చేసుకున్న పుణ్యం అమ్మగారికి దొరకదు, అది శాస్త్రం. అమ్మగారులు చేసుకుని మాత్రం సగం భాగం వాళ్ళకు ఆ పుణ్యం భర్తకు దొరుకుతుందని చెప్పి ఆ విధంగానే అందరు శాస్త్రం చేసిన కాబట్టి ఆ విధంగానే అనుకోవచ్చు. కాబట్టి మీరు కూడా మీ భర్తలకు కూడా చెప్తే వాళ్ళకి 2 పుణ్యాలు దొరుకుతాయి. మీది సగం, వాళ్ళది పుణ్యం పూర్తి, వాళ్ళకి 2 ఇంతలు పెరుగుతుంది. రేపటి నుంచి మీ భర్తలకు కూడా చెప్పండి, తీసుకురండి. ఈ సభను ఇంకా విజయవంతం చేయండి ఈ 6 రోజులు. కాబట్టి ఇప్పుడు స్వామివారి ఉపన్యాసం ప్రారంభమవుతుంది. అందరి నిశ్శబ్దంగా ఉండి ఈ దివ్య సందేశాన్ని మీరు ఆనందించాలని మేము ప్రార్థించుకుంటున్నాము. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం విద్యాప్రకాశనామానం వేదవేదాంతకోవిదం గీతాతత్వప్రబోద్ధారం సద్గురుం ప్రణమామ్యహం. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాసవివర్ధితం శృతిశిరో బీజం ప్రబోధాంకురం నానాశాస్త్రరహస్యశాఖపరతి శాంతిప్రవాళాంకితం కృష్ణాంఘ్రిద్వయభక్తిపుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సదాశివసమారంభాం అసంగానందమధ్యమాం విద్యాప్రకాశపర్యంతాం వందే గురుపరంపరాం. జగదీశ్వరుడైనటువంటి పరమేశ్వరుడికి ప్రణామాలు. జగద్గురు శంకరాచార్య స్వామి చరణారవిందాలకు, అవతార వరిష్ఠు శ్రీ రామకృష్ణ పరమహంసపాద పద్మాలకు, పరమ గురుదేవులు సద్గురు మహర్షి మలయాళ స్వాముల చరణారవిందాలకు, గురుదేవులు శ్రీ విద్యాప్రకాశాన స్వాములారి పాదపద్మాలకు, క్షేత్రాధిష్టాన దేవతైన మార్కండేయ స్వామికి ప్రణామాలు. పవిత్రాత్మ స్వరూపులారా, మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం మీద ప్రవచనం చేసుకుంటున్నాం. నిన్న అర్జునుడు యుద్ధరంగానికి సన్నద్ధమై వచ్చి సేన మధ్యలో తను రథాన్ని నిలపమని ఎదురుగా తన
యుద్ధం చేయవలసిన వాళ్ళు సంపాదించినా నాకు యుద్ధం వద్దంటూ ఏడుస్తూ సంఖ్యలు పడ్డాడు. అయినా శ్రీకృష్ణ పరమాత్మ నోరు తెరవలేదు. ఎప్పుడైతే యుక్తాయుక్త జ్ఞానం పోయి ఎక్కువై ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి కింకర్తయత విమూఢుడై గుర్రం పనిచేయక అప్పుడు భగవంతుడికి శరణాగతి అవుతాడు. గురువు సదనం, నువ్వు నా గురువు, నేను నీ బంధువులు కాదు, నీకు శిష్యుణ్ణి. ఏది శ్రేయస్సో నాకు అర్థం కావడం లేదు, ఏది ధర్మమో అధర్మమో నాకు అర్థం కావడం లేదు. చంపడం ధర్మమా, చంపక మానేయడం ధర్మమా? కాబట్టి నిన్ను ప్రపంచంలో శిష్యుండే శరణాగతి పొందుతున్నాను, నన్ను రక్షించు, నాకు ధర్మాధర్మ ఉపదేశం చేయంటూ శరణాగతిని పొందాడు. ఆ శరణాగతి విధానాన్ని కూడా సంగ్రహంగా చెప్తున్నాను, ఎందుకంటే మనకు సమయం లేదు కాబట్టి. ఈ విధంగా అర్జునుడు ఎప్పుడైతే శరణాగతి తన శిష్యుడైనాడో అప్పుడేమైంది? జవాబుదారి తన మీద పడిపోయింది, బాధ్యత తన మీద పడిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏడ్పును పోగొట్టి ఆయన కర్తవ్యం ఏమిటో నచ్చ చెప్పాల్సిన ధర్మం గురువుగా శ్రీకృష్ణుడికి వచ్చింది. ఏమంటున్నాడు? శ్రేయస్య నిశ్చితం బ్రూహితన్నే, నాకు ఏది శ్రేయస్సుదో నిర్ణయాత్మకంగా, ఏదో దారిని పోతా కాదు, నిశ్చయంగా, అంటే నిర్ణయాత్మకంగా, శాస్త్ర సమ్మతంగా, 10 మంది సమ్మతంగా నాకు చెప్పు బ్రూహి, నీకు శిష్యుని అంటూ ఎప్పుడైతే ఆ కృష్ణుడికి వేడుకున్నాడో అప్పుడు అర్జునుడి యొక్క దుఃఖాన్ని పోగొట్టాల్సిన అది వచ్చింది. అయితే దుఃఖం పోవాలంటే, కార్యం పోవాలంటే ఏం కావాలి? దానికి కారణ నివృత్తి కావాలి. కారణాన్ని పోగొట్టు జ్వరం పోవాలంటే, మలేరియా జ్వరం, లోపల చేరినటువంటి మలేరియా పురుగును చంపాలి మందు ద్వారా, అప్పుడు కానీ జ్వరం పోదు. ఆ విధంగా దీని కారణం ఏమిటో దాన్ని నివృత్తి చేయాలి. ఏమిటి కారణం? అజ్ఞానం. ఆయన యొక్క దుఃఖాన్ని నివారణ చేయాలి. ఆ దుఃఖానికి కారణం ఏమిటో ఆ అజ్ఞానాన్ని పోగొట్టాలి. లేకపోతే ఇప్పుడు తాత్కాలికంగా నవ్వుతాడు, పోతాడు, మళ్ళీ సాయంకాలానికి నీకు నచ్చుకుంటే వీళ్ళన్నా మాట్లాడండి, నేనన్నా మాట్లాడతాను, చిన్న శబ్దమైనా స్వాములు ప్రవచనం చేసేవాడు కాదు. కాబట్టి ఎప్పుడైతే తను అయిందో మరి తాత్కాలికంగా కేవల దుఃఖాన్ని 4 మాటలు పెట్టి నవ్వించి పంపిస్తే ఇంటికి పోయిందా ఎవరికి వస్తారే అని మళ్ళీ మనసులో భేదం వస్తుంది, మళ్ళీ దుఃఖం వస్తుంది. కాబట్టి దానికి కారణాన్ని తెలియాలి. కారణాన్ని ఏమిటి? దీనికి అజ్ఞానమే కారణం. ఆ అజ్ఞానం నివృత్తి కావాలి. కాబట్టి అజ్ఞానం నివృత్తి అయితే దుఃఖ నివృత్తి అవుతుంది. ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తిని శ్రేయస్సు అన్నారు. ఇదేమడిగాడు? ఏది నాకు శ్రేయస్సో దాన్ని చెప్పమన్నాడు. శ్రేయస్సు అంటే ఏమిటి? మోక్షం, కైవల్యం. దాని శాస్త్రం ఏముంది? ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. అంటే దుఃఖమే పరిపూర్ణంగా లేకుండా కావాలి, ఆనందం లేకల్లా దిగులు ఏదో ఆ పరమానందం తనకు పొందాలి. ఇది శ్రేయస్సు. ఇప్పుడు ఆ మార్గాన్ని భగవంతుడు ఇది చెప్పాలి, బాధ్యత పడింది. కాబట్టి నడుము కట్టాడు చెప్పడానికి. నమవాది ఋషికేశ ప్రహసన్నివ భారత సేనయోర్భయోర్మధ్యే విషీదంతమిదం వచః. వేదవ్యాసుడు చెప్తున్నాడు, సంధిగా చెప్తున్నాడు, అయ్యా సేన రెండు మధ్యలో ఏడుస్తూ ఉన్నాడంటే ఎవడు? అర్జునుడు. ఏడుస్తూ ఉన్నటువంటి అర్జునుడికి అతన్ని, ఎటువంటి వాడిని? సేన మధ్యలో ఓ ఏడుస్తూ సత్కరిన వాడికి చెప్తున్నాడు ఎవడు? ఋషికేశుడు. ఋషికవులు అంటే ఇంద్రియాలు, దానికి ఈశ అంటే ప్రేరేపించేవాడు. తెలుగు పరిషత్తులో కూడా ప్రశ్న వేస్తాడు శిష్యుడు, ఈ ఇంద్రియాలంతా పనిచేస్తున్నాయే దేని చేత ప్రేరేపబడి చేస్తున్నాయని. అందులో చెప్తాడు, అయ్యా ఏ చైతన్యం అయితే సూర్యుడి చేత వెలుతురుస్తుందో, గాలి చేత వీస్తుందో, మనకు ప్రాణవాయువు సప్లై చేస్తుందో ఆ చైతన్యం చేత ఇంద్రియాలలో పనిచేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ చైతన్యం, ఆ ఇంద్రియాలు ప్రేరేపించేది చైతన్యం అంటే భగవంతుడు. కానీ ఋషికేశుడు ఆయన ఉవాచ పలికాడట. ఎట్లా? ఎంత అద్భుతమైన సేవ తెచ్చాడు చూడండి. సేన మధ్యలో ఏడుస్తున్నాడు ఆయన. ఆయన ఎట్లా పలికాడు? ప్రహసన్నివా, నవ్వుతూ పలికాడు. ఆయన నవ్వుతున్నాడు.
అజ్ఞానికి ఏడుపు, జ్ఞానికి నవ్వు. అజ్ఞానికి ఏడుపు, జ్ఞానికి నవ్వు. కటి ప్రహసన్నివా, నవ్వుతూ. ఏడ్చేవాడు రామకృష్ణ స్వామి చెప్తారు. ఎవరు? పూజ్యులు శ్రీ గండి భూమానందాసనాధిపతులు గీతా ప్రపంచంలో ఆశ్చర్యించిన వారు వారి గీతాపడి జన్మదేవుని చెప్తారు. ఏడ్చేవాడు జీవుడు, నవ్వేవాడు నారాయణ. ఏడ్చేవాడు నరుడు, నవ్వేవాడు నారాయణ. కానీ ఎవరు నవ్వుతుండేది భగవంతుడు నారాయణుడు, ఏడ్చేవాడు నరుడు. నరుడు ఏడుస్తుంటే నారాయణ నవ్వుతున్నాడండి. కాబట్టి ఇప్పుడు అంటే జ్ఞానికి అజ్ఞానికి ఏదైతే ఏడుపో, జ్ఞాని దాన్ని చూసి నవ్వుకుంటాడు. ఎందుకు? అది నిజమైంది కాదుగా. అందువల్ల ఆయనకు ఏమైనా పిల్ల చేస్తున్నాడే అని నవ్వుకుంటాడు. పిల్లవాడు ఏదో దాన్ని బట్టి ఏడుస్తుంటాడు, పెద్దవాడు చూసి నవ్వుకుంటాడు. ఎందుకు? వీడు అజ్ఞానాన్ని గురించి. ఎట్లంటే అజ్ఞానికి ఏడుపు, జ్ఞానికి అది నవ్వు. ఎలా అయ్యా ఇది? దీనికి వేదాంతంలో ఒక న్యాయం ఉంది. దశమ పరిజ్ఞానం అని. ఒక గురువు గారికి 10 మంది శిష్యులు ఉన్నారట. ఈ 10 మంది శిష్యులు ఒకరోజు ఆయన భక్తుడు ఒక పక్కన 5 మైళ్ళల్లో ఆయన ప్రధానమైన గృహస్థ భక్తుడు శిష్యుడు ఉన్నాడు. ఆయన ఈ గురువు గారి నుంచి మా ఇంట్లో ఏదో శుభకార్యం తమరు రావాల్సింది, అందరూ పోతాందో మేలుకొందో చూసి దాకా మేలుకు దాకా మనకు తినేస్తుంది అని అన్నారు. పోయిన తర్వాత మరి ఎలా చేయాలి? పక్కన ఒక ఆయన వంట చేసి పెట్టుకుని కట్టెలు పట్టాలి. ఆ నిప్పు కట్టెలు ఎత్తుకున్నాడు. ఒకడు పోయి నీళ్ళు పెట్టాడు. పెట్టే ఫ్రీగా మన చేతిలో నిప్పు నీళ్ళు పెట్టే ఉంటుంది. అదే మేలుకో ఉందిరా, అదే మేలుకో ఉంది, ఇప్పుడు దిగామో తినేస్తుంది. అందువల్ల దిగదురా కొంచెం కూర్చున్నాం. అంత ఇప్పుడు పోయి చూడరా నిద్రపోయింది. ఆరిపోయి కట్టేది నేను అక్కడ పెట్టాడు. ఏం చెప్తున్నా, నేను నిద్రపోతాను దిగాను. దిగా అమ్మకి వెళ్ళిపోయారు. భక్తులు ఇంట్లో పూజా పురస్కారాలు నారాయణ గీతాపారాయణ చేశారు. ఆ లక్షణంగా భోజనం పెట్టాడు, పూలమాల వేశాడు, బట్టలు ఇచ్చాడు, దక్షిణ ఇచ్చాడు, సాధువు ధర్మం గదాన్ని ఇచ్చాడు, అన్ని తీసుకున్నారు. తిరిగి బయలుదేరారు. ఏడు దాటి ఆ కథ చేతిలో ఉంది. మళ్ళీ పెట్టమంటే అది ఆ నిద్రపోతం దిగాడు. ఈ పక్క వచ్చారు. వచ్చిన తర్వాతనే అందరూ ఉన్నామా, ఎవరైనా తినేసిందా లెక్క పెట్టామా అన్నాడు. లేదు. సరే అన్నాడు. నిలబడండి. వరుసగా నిలబడ్డారు. వీడు 1 2 3 4 9 వీడు ఉన్నాడుగా. అదే 9 మంది ఉన్నారు. ఒకటి తినేసింది 7. ఇప్పుడు గురువు గారికి ఏం చెప్పేది బాబు అని కూర్చున్నాడు. అంతా వెంటనే ఇంకోటి వాళ్ళే సరే రామానంద నీకు చేత కాలేదు, నువ్వు నిలబడు, నేను ఎక్కుతానన్నాడు. వాళ్ళు నిలబెట్టాడు. వీడు బయటకు వచ్చాడు. 1 2 3 9. అరే బాబు నిజం చెప్పింది ఒకటి తినేసిందో. ఎవరు తినేసిందో? గురువు గారికి చెప్పారు. ఇంకోటన్నా మీరంతా ప్రబుద్ధులు మీరు పాఠాలు ఎట్లా వేస్తారు, మీరు నిలబడి నేను చెప్తాను. వాడు ఏం చేశారు? ముగ్గురు వేసేకాడికే అందరూ కలిసి ఓది ఆడవడం మొదలుపెట్టారు కూర్చొని. గురువు గారికి ఏం సమాధానం చెప్పేది ఎలా? ఇదంతా పక్కన ఒక ఆయన చూస్తున్నాడు తమాషా. వీళ్ళు ఏడుపు వచ్చారు. ఏమిటి అని ఆయన చేస్తున్నారు. ఏమి చెప్పేస్తామని మా గురువు గారు 10 మంది పంపించారు. 9 మంది ఉన్నాం. ఏమి చెప్పేది? చూశాడు ఎట్లా 10 మంది ఉన్నారు. అదే లెక్క పెట్టారు. నిలబడ్డారు. ఈ మొదటి 9 పోయినాడు కదా స్వామి ముగ్గురు. సరే చూశారు. ఈయన వీళ్ళు ఏడుపు నవ్వుకున్నాడు. వీళ్ళు అజ్ఞానాన్ని. ఇప్పుడు ఏమిటి ఇక్కడ అజ్ఞానం? ఏమిటి అజ్ఞానం? అవతల చెప్తా. 10 మంది నిలబడతాను, నువ్వు కూడా నిలబడు. అందరు నిలబడినాక వెనకడ పోయి నేను గ్రూపుగా గుర్తా. 1 చెప్పండి. ఇప్పుడు ఏడ్చేవాడు 10 1 2 3 10. స్వామి ఉన్నాం 10 మంది. ఇందాక ఏడ్చారు. ఆ ఏడు చూసి నవ్వుకున్నాడు. ఇప్పుడు 10 మంది ఒకడు పోయారా? లేదు, తన్నే మర్చిపోయారు. ఎదుటివాడినే లెక్క పెట్టాడు. ఎవడు లెక్క పెట్టాడో తన మనిషి ఎదుటివాడిని లెక్కపోయేకాడికే పోయినాడు, ఏడ్చారు. ఇప్పుడు కొత్తగా వచ్చారా? దశ పరిజ్ఞానం లేదు. అజ్ఞానం చేత
తను మర్చిపోయినాడు, తను గుర్తు చేశాడు ఎవరు గురువు గారు. ఇంతవరకు వాడు ఏడస్తాడని నవ్వుకున్నాడు, ఉన్నాడు, వాడిని వదిలేసంగా చూస్తున్నాడు. అట్లా తను తాను మర్చిపోయి అజ్ఞానం చేసిన దుఃఖం వస్తుంది. కాబట్టి కృష్ణుడు చూశాడు ఏడుపును, నవ్వుకున్నాడు. అయ్యో పిచ్చివాడే, అజ్ఞానంతో ఏడుస్తున్నాడే, శరీరాలు సాగు బతాయా? ఏ శరీరం సాగున్నా ఉంది? సత్యవాటి గురించి సత్యాన్ని ఏడుస్తున్నాడు. వీడు మూర్ఖుడు కాదు. సత్యవాటి గురించి సత్యాన్ని ఏడ్చేవాడు ఎవడండి? మూర్ఖుడే అని ప్రహసన్యవా నవ్వుకుంటున్నాడండి. ఆయన పక్కపక్క నవ్వుకున్నాడు. ఇప్పుడు ఆయన యొక్క తన గురువు అన్నాడు, నాకు ఏమిటో నా శ్రేయస్సు చెప్పమని బాధ్యత నన్ను తన్ను పెట్టాడు. కాబట్టి భగవంతుడు గీతోపదేశం ప్రారంభించాడు. గౌవాక్యం చెప్తాది, వాసనాసరి ద్వంద్వాసన ఇలా నడిపోతూ ఉంటుందట. తిరగతాది. ఇంకొక శుభవార్త ఒక దెబ్బ కొడితే కానీ పోతాంటి గడ్డ కొట్టినప్పుడు ప్రవాహించబోతారు. కొంచెం మీద ఆడగడ్డ గట్టి తెచ్చినప్పుడు తీసుకున్నవారు. ఆ విధంగా అనుకూలంగా వస్తే ఉబ్బిపోతున్నారు. ద్వంద్వం అంటారు దాని సుఖం. ఉబ్బిపోయాక ఆడొక్క దెబ్బ తగ్గుతుంది. వీడు అనుకుని ఎందుకు సుఖం దాంట్లో ఉంది, అది అనిత్యం. ఒక దెబ్బ తగిలాక కల్లో బాబులు తిరుగుతాడు, ఏడుస్తున్నాడు. ఇలా సుఖం దుఃఖం ఈ చెంప దెబ్బ ఆ చెంప దెబ్బతో ఏడుస్తున్నాడు ద్వంద్వాల్లో పడి. కాబట్టి సంసారంలో ద్వంద్వాలతో కూడిని వీడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తుంటే వాళ్ళ కోసమే భగవంతుడు ఇచ్చాడు. తన జీవితాన్ని పెళ్లి చేసుకోకుండా అనేటువంటి భీష్ముడు ఎదురుగా ఉంటే ఇందులో వర్తిస్తానని దైవం ఏం చేశాడు? అదో నా కోసం నీకంటే రెండో వాడు లేకుండా చేస్తాను, నువ్వే ప్రపంచం తెలియదు. నా మీద ప్రేమతో కొడుకులు కానీ తన మేనల్లుడు కానీ చేయకుండా ఆ ఏకలవుడు నాకు సమానంగా వస్తే వాడు ఏడు నాకు పోటీ లేకుండా ఉండదని ఏడు ముందొచ్చిన గాడి వాడిని పరిహారం చేసి నా మీద ఇంత అభిమానమైనటువంటి నా గురువు ఎదురుగా అంటే వాడిని చంపుతా అంటే చచ్చిపోతా అంటే యుద్ధంలో ఏడకు ఏం చేయమంటావు అంటే దేనికి ఏడుస్తున్నావు? వాడు సస్తారని ఏడుస్తున్నావు. అంటే సాగు ఏడుస్తున్నావు. వాడు సస్తారని సాగు కోసం ఏడుస్తున్నావు. అంతేనా? అంతే. సరే, అయితే ప్రపంచంలో ప్రతి నిమిషం ఎంతమంది తెచ్చిపోతున్నారు? లెక్కలు ఎత్తండి. మరి అందరూ ఏడాలి వాళ్ళ కోసం. సస్తాన్ని ఏడిస్తే చచ్చిపోకుండా ఏడవాలి. మరి మన ఊరు ఉంది బాంబేలో, నాకు తెలిసి రోజు ఒకటైనా పోతాడు. మరి రోజు మనం ఏడుస్తా కూర్చోవాలి. ఎందుకు సాగు ఏడిస్తే ఎవరు తెచ్చిన ఏడవాలి కదా. అయ్యో ఏడుస్తా ఉన్నారు, జీవితం అంతా ఏడుస్తున్నాం కదా. మరి సాగుకి అయితే ఇంతమంది వస్తున్నారు, ప్రతి క్షణం వస్తున్నాడు. ఒకడు 10 రోజులు ఏడుస్తున్నామా మనం? సాగు వస్తే ఏడవాలి. సాగుకే ఏడిస్తే ఇప్పుడు మీ పక్కనలో చచ్చిపోయారు, ఆయన 3 రోజులు తినకుండా ఏడుస్తాను. నువ్వు పోయి కొంచెం నీళ్లు కాగబెట్టి అయ్యో అమ్మ అట్లా అని చెప్పి ఎవరైనా సహజంగా పుట్టినోడు ఏం చేస్తాం, దేవుడిని గట్టి చేశాడు కాబట్టి భగవంతుడు తెలుసుకోమ్మా అని కొంచెం మాటలు పెడతాం. మరి ఏం చేస్తున్నాను? చచ్చిపోయినప్పుడు ఆమె ఏడుస్తుంది కదా. సాగు ఏడిస్తే ఆమె కోసం నువ్వు కాదు, ఊళ్ళో అందరూ కూర్చొని ఆడాలి. సాగు జరిగిందిగా. దీన్ని బట్టి ఏం జరిగింది? సాగు కోసం ఏడవలా, ఆమె ఏడ్చింది, మీరందరూ ఏడవలా. మరి ఎందుకు ఏడ్చానయ్యా? నా వాడు చచ్చిపోయినారని ఏడ్చిందా? నీ వాడు చావలా, ఇంకో సంవత్సరాలు నీ వాడు పుట్టుకున్నాడు, నువ్వు ఏడుస్తావు. ఆమె పాట చెప్తారు. కానీ దేనికి ఏడుస్తున్నారయ్యా? సాగు కాదు, తన వాడు చస్తే ఏడుస్తున్నారు. ఎవరైతే తన వాడు అనుకొని వాడేదో ఎప్పటికీ ఉంటాడు, నేను చచ్చేదో కానీ నేనే ముందు వస్తా, వాడే ఎక్కడ ఉంటాడు, నన్ను కాపాడతాడని ఆత్మీయతను నేను తెలుసుకున్నావో అది సహజంగా పుట్టుకునే కంటే కాబట్టి సాగుకి అక్కడనా కాదు, నా వాడు పోయినాడని అక్కడ. నీ వాడు పోతే ఏడుస్తున్నావా? నా వాడు పోతే ఏడ్చింది, నువ్వు ఏడ్చరా? నా రోజు తినకుండా ఏడ్చింది, నువ్వు గంటలు ఏడ్చేసి వచ్చేసావు. మరి ఏడవాలిగా. కాబట్టి ఏం జరిగింది? హేతువాదంలో సాగు కాదయ్యా, తన వాడు పోతున్నారని. ఉదాహరణ ఒక ఊళ్ళో ఒక పెద్ద మనిషి, ఆయన ఒకే కొడుకు, చేయరా జబ్బు వచ్చింది, ఏమి చేసినా చచ్చిపోయాడు. వారం రోజులు తిండి తింటలేకుండా ఏడుస్తూనే ఉన్నాడు. ఆయన పక్క గ్రామంలో ప్రాణం చేస్తున్నాడు. ఆయన కబురు వచ్చింది, ఆయన వచ్చాడు. 2 రోజులు కూడా కూర్చున్నాడు.
అయ్యో నాయన పుట్టినోడంత సాగు తప్పదా, భగవంతుడు నీకు అన్యాయం చేశాడు, నీ చేతిలో నా చేతిలో ఉందా, నువ్వు అన్ని ప్రయత్నాలు చేశావు, హాస్పిటల్ పోయావు, లక్షలు ఖర్చు పెట్టావు, కానీ తలరా కట్టింది ఏం చేస్తాం? వాడి బియ్యం వాటి నోట్లు ఇంతే ఉన్నాయి, వాడు పెట్టుకుని ఇంత ఏం చేస్తావు అని ఒక రోజంతా ఉండి వాడి సమాధానం తీసుకుపోయాడు దుఃఖాలు. సరే 4 నెలల తర్వాత ఈ పెద్ద మనిషి ఇందులో 4 నెలలు దుఃఖం తగ్గిపోయింది, మామూలు మనిషి చెప్పాడు. ఏదో పని పడింది ఆ ఊళ్ళో, పనికి పోయినాడు. పోయినాక ప్రాణ సేవకులు కదా ఊళ్ళో కూర్చున్నా ఉంటాడు, ఎవరా నన్ను చూడకపోయినా ఉంటాడు. కాబట్టి వాడిని చూద్దామని పోయాడండి. పోయే గారికి ఆనంది వీడియో చూస్తూ కూర్చోడాడు. 3 రోజులు ఏమై అంటున్నావు, ఏం చెప్పేదన్నా? 3 రోజులు తిండి ఇదే. అయ్యో నాకు ఏమయ్యా, అయ్యో మంచి జెర్సీ ఆవుకు ఎంత చక్కని పుట్టగా ఒక దూడ పుట్టిందయ్యా, కర్జనానికి పుట్టుకొచ్చింది. అయ్యో మంచి దూడే, ఎక్కడ బొంబాయిలో అటువంటి పుట్టకలేదే, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, పోయిందే అంటున్నాడు ఏడుస్తున్నాడు. ఈయనన్నాడు, ఏమయ్యా దూడే కదా పోయింది, నా కొడుకు పోయినప్పుడు నాకు ఎంత పాఠం చెప్పావు, ఇప్పుడు దూడ కోసం తెలుస్తున్నావే, మళ్ళీ అయ్యో నీకేం తెలుస్తున్నాయా, దాని మీద నా పంచ ప్రాణాలే ఉన్నాయి, మరి నాకు పాఠం చెప్పావే. అప్పుడు నాకు తెలియదా, ఇప్పుడు నాకు వస్తే తెలుస్తాం. కాబట్టి ఇప్పుడు ఏడు కోసమా, దేనికోసం? నా దూడ నాది ముద్ర వేసుకున్నాడు, పక్కన దూడ పోతే ఏడ్చినాడా, కాబట్టి నాదే లేదా. ఇప్పుడు మంచి ప్రశ్న వేశారు, ఎవరు? ఇప్పుడు నాది పోయిందని చావని ఏడితే తప్ప నిజంగా. కాబట్టి దీని మోహం, ఈ మోహానికి కారణం ఏమిటయ్యా అంటే ఏడుపు చావులో లేదయ్యా, మోహం మీద నా వస్తువు స్థిరంగా ఉంటుంది, నన్ను కాపాడుతుంది అనేటువంటి మోహం మీద. ఆ మోహానికి దెబ్బతగిలింది. ఈ మోహానికి కారణం ఏమిటి? అజ్ఞానము. మోహానికి కారణం అజ్ఞానము. సరే, దీని మీద ఆయన ఒక ప్రశ్న వేశారు, బాగా ఉంది. దేహం స్థానం అనుకోని దానివల్ల, దేహం సంబంధించిన వాడు తనవాడు అనుకున్న దానివల్ల తాను సత్యాన్ని ఏడు, వాడు సత్యాన్ని ఏడు. దేని వల్ల కలిగింది? శాస్త్రం చెప్తుంది అజ్ఞానం అవిద్య వల్ల. ఎట్లా? పతంజలి యోగ సూత్రంలో దీనికి ఒక సూత్రం చెప్పారు. అనిత్య, అశుచి, అసుఖ, అనాత్మసు, నిత్య, శుచి, సుఖాత్మత్యాస్త విద్య. ఈ అజ్ఞానం ఏం చేస్తుందంట? అనిత్యం అంటే ఎప్పుడో నశించిపోయేది, దాని నిత్యం ఎప్పటికీ ఉంటుంది అనిపిస్తుందట. అశుచి, దీని లోపల ఏమున్నాయంటే, ఒక ఆయన చెప్పాడు, మంచి గోధుమ లెక్కలే మరలో వేశారండి, ఏమొస్తుంది? మంచి గోధుమ పిండి వస్తుంది, దాని నుంచి రొట్టి చేసుకుంటారు. కానీ లడ్డు, బర్ఫీ, పాయసం, మంచి యాలకు వేసి ఆ ఆహారం అంతా ఈ మిషన్లో వేశారు. తెల్లారు ఎట్లా వస్తుందండి? ముక్కు మూసుకోవాలా, గొప్పు మంచిది లోపలేస్తే ఇలా బయటకు తీస్తుంది. ఇదండి ఈ మిశ్రమం. ఇది శుచి అయిందా, అశుచి అయిందా? ఎవరైనా ఆయన కూర్చున్నాడు, దీనికి ఏం చేస్తారు? నాకు ఇచ్చి వాటి పెట్టి తాంతారు. అది నీ లోపలే ఉండాలి. కాబట్టి దీన్ని శుచి అనుకుంటారట. చాలా శుభ్రమైందని దీనికి అనేకమైనటువంటి అలంకారాలు చేసి, కొత్త పన్నీరు స్నానాలు చేసి, దీనికంతా పుష్పాలు వేసి, చెట్లు పూసి, ఎందుకు? శుచి. శుచి అయిన దాన్ని చేయాలి ఇవన్నీ. కానీ అదే చెప్తాము. ఇక అనిత్యం, నిత్యమైంది లేదు, అనిత్యం. ఇప్పుడు పుట్టింది 90 ఏళ్లకో 100 ఏళ్లకో, శతవర్షములతో ఒక నిజము చెప్పినగా అని నమ్మరాదా మాట నమ్మనమున, ఊరనో అడవినో ఉదగ మధ్యమునో ఎచ్చటో విడుచుట ఏ క్షణంబో. అది దీని కథ. లక్షణంగా వింటూ ఉంటారు. ఒక ఆయన అసెంబ్లీలో ఉపన్యాసం చెప్తే అడ్డపడిపోయారు, ఒక ఆయన విమానంలో పోతుంటే అడ్డపడిపోయారు. కానీ ఏ క్షణం ఎవరికి అంటే అనిత్యం. దీన్ని నిత్యము అనుకుంటాడు వీడు, అదే అనుకున్నాడు. ఈ భీష్మాలే వీళ్ళంతా నిత్యం అని అనుకున్నారు. నిత్యం అని అనుకున్న దానివల్ల ఏర్పడుతుంది. కాబట్టి అవిద్య అజ్ఞానం కారణం.
ఈ అజ్ఞానం వల్ల ఏమవుతుంది? మోహం ఏర్పడుతుంది. మోహం వల్ల దుఃఖం వస్తుంది. ఇప్పుడు కృష్ణుడు దీన్ని పోగొట్టాలనుకున్నాడు. అయితే అర్జునుడికి 2 రకాల మోహం పట్టుకుందండి. ఒకటి ఏమిటి? ఆ 2 మోహాల్లో ఒకటి సాధారణ మోహం, మనందరికీ వచ్చేది. రెండవది అసాధారణ మోహం, విశేష మోహం. ఏమిటయ్యా మొదటిది? ఈ దేహం ఉందే, అనిత్యమైన దేహం, ఇది నిత్యం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది అనుకున్నాడు. కాబట్టి వాడు సస్తారని ఏడుకొచ్చేసి ఎప్పుడో రాలిపోయేటువంటిది అశాశ్వతమైన శరీరాన్ని శాశ్వతంగా ఉంటుంది అనుకున్నాడు. ఇది మనందరికి ఉండే మోహమే, దానివల్ల ఏడుకొచ్చింది. రెండవ మోహం ఏమిటి? స్వధర్మం. క్షత్రియుడికి యుద్ధంలోకి వచ్చాడు, వాణ్ణను చంపాలి, తాను కావాలి, ఇది క్షత్రియుల ధర్మం. కానీ నేను యుద్ధం చేయను బాబు, 3 ఊళ్ళు అడుచుకుంటాను, బెడ్చుకొచ్చుకుంటాను అన్నాడు. ఇది అసాధారణం. ఈ 2 మోహాలు పోగొచ్చితే కానీ మీకు దుఃఖం పోదు. ఇప్పుడు ఈ 2 మోహాలు కూడా అజ్ఞానం వల్ల వచ్చింది. కాబట్టి ఇప్పుడు మొదట సాధారణ మోహాన్ని పోగొట్టడానికి ప్రారంభించాడు బోధ. అశోచ్యానన్న శోచస్త్వం ప్రజ్ఞావానాం భాషసే గదాసు నగదాసుశ్చ నానుశోచంతి పండితాః. అరే అబ్బాయి అర్జున, నీ మాటలు ఎట్లున్నాయంటే కొట్టద్దు. నువ్వు ప్రజ్ఞావానాంశ భాషసే, ప్రజ్ఞ బుద్ధి, ఆ బుద్ధిమంతుల మాటలు మాట్లాడుతున్నావు. చేసే పనేమో 50 నాడు గురించి ఏడుస్తున్నావు. సరే 50 నాడు గురించి ఏడ్చదైతే 7వ తగిన వాళ్ళ గురించి ఏడుస్తున్నావు. మాటలేవో పండితులు మాట. నీ మాటకు చేతకు సంబంధం లేదే. నీ మాటకును నీ చేతకు అంటే ఆచరణ లేదు. వాచా వేదాంతం. యోగ భాషలో చెప్తాడు, వాచా వివేకస్తు అవివేకయేవా. ఆచరణ లేని వేదాంతో వాడి అధ్యయనంతో సమానం ఉండదు. కానీ నువ్వు కూడా అట్లా ఉన్నావు. 7వ వాళ్ళ గురించి ఏడుస్తున్నావు, మాటలేమో పండితుల మాట మాట్లాడుతున్నావు. ఏమైంది? ఎలా చెప్తావు అంటావా? గతాసు నగదాసు నా అనుశోచంతి పండితా. పండితులు అంటే జ్ఞానం గలవాడు. వాళ్ళు గతాసూన్ చచ్చిపోయినారు. అసూ ప్రాణాలు, గత వెళ్ళిపోయిన ఎప్పుడో వాళ్ళు ఇద్దరికే చచ్చిపోయారు. వాళ్ళ గురించి ఎవరు? ఎందుకు చచ్చిపోయారు కదా వాళ్ళు? చచ్చిపోయారు గురించి ఏడిస్తే వాళ్ళు బతారా? గడిచిపోయింది, వాళ్ళ శరీరం వదిలేశారు ఎప్పుడో. కానీ లోకంలో పుట్టిన వాళ్ళంతా చస్తానే ఉన్నాడు. కాబట్టి చచ్చిన వాళ్ళ గురించి పండితులు. అగదాసు అంటే ప్రాణాళిక ఒకరు బతుకుంటాడు. బతుకునే వాళ్ళ గురించి అయ్యో సత్తాన్ని నువ్వు ఏడుస్తారా? మీ ఇంట్లో మీ నాన్న బాగా రక్షణ తిరుగుతున్నాడు, అయ్యో నాన్న నువ్వు సస్తాలే, నువ్వు సస్తా లేదు ఏమంటారు? అందరు కలిసి తల్లి తగలేసి చికిత్స తీసుకెళ్తారు. రక్షణగా బతుకుంటే నువ్వు సస్తాను అంటే ఏమైనా అదే. కాబట్టి బతుకుండే వాళ్ళు సస్తాన్ని అడగరు, సత్యమైనారు వాళ్ళు, వాళ్ళ గురించి అలా జరిగిపోయింది. పండితులు లేని వాళ్ళు బుద్ధిమంతులు. నువ్వేం చేస్తున్నావు? అదిగో బతికే ఉండాలి, వీడుకుడు ద్రోణులు బతికుండాలి ఎదురుగా. వాళ్ళు సస్తానని ఇప్పుడే ఏడుస్తున్నావు. మాటలా ఏం చెప్తున్నావు? అయ్యో జాతి ధర్మాలు ఇవన్నీ నరకాలు అయిపోతాయి, ఇవన్నీ నృత్యపిండిలో పేరుతారు, స్వాతంత్రం పడుతుంది, ధర్మశాస్త్రాలు చూస్తున్నావు. ఇది పండితుల లక్ష్యం. మాట చూస్తే ఇట్లుంది, చేత చూస్తే అట్లుంది. నీ మాటలకు చేతలకు పొందనే లేదు. చెప్తాను, పుట్టిన ప్రజలు ప్రపంచంలో పుట్టినంతా చచ్చిపోతుంది. ఇది లోక న్యాయం. దీని పేరు తెలుసా? దేహముని. దేహం అంటే ఏమిటి? దక్ష్యతే దేహ. చచ్చిన తర్వాత శరీరాన్ని ఏం చేస్తారంటే కొంతమంది కట్టెల మీద పెట్టి కాలుస్తారు, కాలిపోతారు. కొంతమంది పూడుస్తారు. సీరియతే భూమిలో పూజ చేస్తే మధ్యంతా తినేసి శరీరం అయిపోతుంది. కొన్ని నాలుగు ఏ వంటలు పడితే కానీ శరీరం. ఒక ఆయన అన్నాడు, నిజమేనయ్యా భూమిలో పెడితే శరీరం, కాల్స్తే దేహము, నువ్వు రెండు చేశాను. ఈ మధ్య అక్కడ పేపర్లో 25 దినాలు భర్త శరీరం అంటే పెట్టుకుని అంత కాలం బతుకుతారని. 21 దినం గమ్ము పుట్టిపోయింది అక్కడ చూసినాను. అందరూ పెళ్ళిస్తే పోలీసులు వచ్చారు చూశారు. నువ్వు ఏమి
లేకుండా పెట్టినా శరీరంలో బ్యాక్టీరియా చేరి శరీరం ఉబ్బిపోయి చర్మాలంత నీళ్లు గారి పట్టుకుంటే పిసై ఎక్కడికక్కడ ఊడి వచ్చేస్తారు అంటే శరీరం అయిపోయింది. నువ్వు పూర్తిపోయినా శరీరం అయిపోతా. కాబట్టి ఈ శరీరం కాబట్టి ఇటువంటి శరీరము చావడం సహజం. దానికి ఉన్నాయి ఆయనలు పుట్టినవాడు ఇంతవరకు చావకుండా ఎవరైనా నువ్వు చూపిస్తావా? నేను ఒప్పుకుంటా. ఒకటి అడుగుతున్నా, నీ తాత్పర్యమయ్యా ఆయన ఉన్నాడు అప్పుడు బతికి చెప్పు. మరి ఆయన కోసం ఇచ్చావా? మరి నీ తండ్రి పేరేమి? పాండు మహారాజు. ఆయన ఉన్నాడా? చచ్చిపోయాడు. ఆయన కోసం ఏడుస్తున్నావా? మరి శరీరం ఆయన తెచ్చాడు, వీళ్ళు తెచ్చాడు, కానీ పుట్టాడు సాగు సాగలే కదా. మరి వీడు సస్తాన్ని ఎందుకు గడుస్తున్నావు నువ్వు? వాళ్ళ దేహాలన్నీ చచ్చిపోయారు. ఎవడు పుట్టాడో ఎవడి శరీరం ఉందో అదంతా వరుసగా చచ్చిపోయి ఉండాలి. నీ పరంపర నా పరంపర చేసుకున్నంత అంటే పుట్టిన శరీరం అంతా చస్తుంది. ఇది లాజిక్. లాజిక్ ప్రకారము ఏదేది పుట్టిందో అది చస్తుంది. కానీ భీష్ముడు ద్రోణాచార్యుడు పుట్టాడు, వాళ్ళు చస్తారు కదా. దాన్ని వేడవడంలో ఏది పుట్టిందో చస్తుంది. కానీ వాళ్ళు పుట్టారు, అది చస్తాయి శరీరాలు. దాన్ని వేడవడందుకు సహజం పుట్టింది. సహజానికి ఒక ఏడుస్తారా? మరి నువ్వు ఏడుస్తూ వస్తున్నావు. ఇది అజ్ఞాన లక్షణం కదా. ఈ మాట ఏమో పండితుల మాట. ఇది బాలు లక్షణం. చచ్చిన వాళ్ళ గురించి ఏడవడం బాలుడే. సాగుట బతుకునేవాడు చచ్చిపోతాను ఏడ్చేది బాలు లక్షణం. కాబట్టి ఇంకెప్పుడో ఎవరో సస్తారని చేస్తున్నావే, ఇది అజ్ఞాన లక్షణం. ఇది పండితుల లక్షణం కాదు, బుద్ధిమంతుల లక్షణం కాదు. కానీ ఒక మాట అడుగుతారు, ఎవరు సస్తాను వేడుస్తున్నావు? భీష్ముడు ద్రోణుడు. భీష్ముడు అనే శబ్దం, ద్రోణుడు అనే శబ్దం, ఈ శబ్దానికి అర్థం ఏమిటా? ప్రపంచంలో శబ్దానికి రెండు రకాల అర్థాలు ఉన్నాయి శబ్దశక్తికి. ఒకటి వాచ్యార్థం, ఒకటి లక్ష్యార్థం. వాచ్యార్థం అంటే ఆ పదాలకు అట్లట్లే అర్థం చెప్పుకోవడం. ఇప్పుడు ద్రోణుడు అంటే శరీరమా? లక్ష్య వాచ్యార్థం అదేగా. అంటే ఒక రూపానికి పేరు పెట్టుకుంటారు. ఎవరు? మనం. సమాజం అంతా కలిసి పుట్టిన తర్వాత నలుగురు కొడుకులు ఉంటారు. ఒడే కొడుక అంటే ఊళ్ళో నలుగురిలో లేచి కాబట్టి కొన్ని దినాలైనాక వాటితో పేరు పెట్టుకున్న వ్యవహారం కోసం ఒక రూపం ఏర్పడింది. దానికి ఒక నామం మనం తయారు చేసుకున్నాం. కాబట్టి ఆ పేరు పిలుస్తాంటే వాచ్యార్థం ఏమిటి? ఇంతమందిలో మరి రామమూర్తి అంటే ఓం చేస్తాడు. ఈ శబ్దానికి వాచ్యార్థం ఏమిటి? అది ఆ శరీరం. కానీ ద్రోణుడు అంటే వాచ్యార్థం అది ఆ శరీరం. దాన్ని చేస్తావా? అది చచ్చేది ఎప్పుడైనా యువతి కాకపోయినా లేకపోయినా చచ్చేదే. యుద్ధం లేకపోయినా చచ్చేదే ఒక రోజు. అది స్వస్థంతో లేదు. లక్ష్యార్థం దాని లోపల ఉండే చైతన్యం. చైతన్యం లేకపోతే శరీరం బతుకుందా? కరెంట్ లేదు, ఆ లైట్ వెలుగుతుందా? కరెంట్ లేదు, ఈ ఫ్యాన్ తిరుగుతుందా? కరెంట్ లేదు, మైక్ బతుకుతుందా? అంటే మైక్ పనిచేస్తుందన్నా, లైట్ వెలుగుతుందన్నా, ఫ్యాన్ తిరుగుతుందన్నా, దాని లోపల ఒక ఎనర్జీ ఉంది, ఎలక్ట్రిసిటీ. ఆ విధంగానే ఈ శరీరాలు పుట్టినవి బతికి హాయిగా తిరుగుతూ ఉందంటే దీని లోపల ఒక ఎనర్జీ ఉంది, చైతన్యం. లక్ష్యార్థం అది పోయిన రోజు శరీరమే ద్రోణుడైతే ఆ జీవుడు కాక బయటకు పోయాడు. లేస్తుందా? పిలిస్తే పలుకుతుందా? పంచ ప్రాణాలు మూడో కొడుకంటే చచ్చిపోయాడు. పోయే నాన్న నన్ను చూడంటే చూస్తుందా? లేచి కౌగిలించుకుంటుందా? ఏమి లేదు. మరి దేహమే వాచ్యార్థమే ద్రోణుడైతే ఇప్పుడు తాకడలా, ఉడకడలా, లేడల్లా, పక్కడల్లా, తినడల్లా, తీర్థంలా ఒక పొయ్యి మోసపడి ఉన్నదే. కానీ దాని లోపల ఉండేటువంటి చైతన్యం ఉంది, ఆత్మ. దాన్ని ద్రోణుడు అంటావా? అది ఒక్క మరి ఆ దాంట్లో పోయిందని ఏడవడందుకు అన్నిటిలో ఉంది కాదు. రెండవది అది అన్నింటిలో ఉండేటువంటిది వాచ్యార్థమైన ఆత్మ, లక్ష్యార్థమైన ఆత్మ. నిత్యం పుట్టుక లేదు, సాగలేదు. ఏకం సత్యప్రా బహుధా వదంతి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అది సత్యం, మూడు కాలాల్లో ఉంటుంది. పుట్టుక సాగు లేదు, ఎప్పటికీ ఉంటుంది.
లక్ష్యార్థ ప్రకారం ద్రోణుడు అంటే లోపల ఆత్మ సామనే దాన్ని గడుస్తున్నావు. వాచ్యార్థంలోనూ నువ్వు ఏడ్చడం నాకు పిచ్చితనమే, లక్ష్యార్థంలోనూ పిచ్చదు. కాబట్టి నువ్వు దేనికోసం ఏడుస్తున్నావయ్యా? దేహం కోసమా ఆత్మ కోసమా? దేహం చచ్చేదే, పుట్టినంతా చస్తుంది, దాని స్వభావం. దానికోసం ఎవరు ఏడ్చరు. సప్త సముద్రాలకు ఆపక్క తీసుకెళ్ళి నువ్వు శరీరాన్ని దాచిపెట్టినా దాని ఆయుష్ ప్రకారం పుట్టిక్కుమంటుంది ఒకరోజు. ఎవరితో బల్లా నువ్వు దానిని కోసం ఏడుస్తావు. కాబట్టి దేహం చావక తప్పదు. కానీ దాన్ని ఏడుస్తున్నావంటే నీకు అజ్ఞాన లక్షణం. ఆత్మ కోసం అంటావా? చెప్పాను కదా, అది పుట్టదు చావదు, అన్ని శరీరంలో ఉండేది ఒక్కటే, ఏకం. కాబట్టి నీ మాటలు చూస్తే పండితుడిగా ధర్మాలు చెప్పావు, వ్యవహారం చూస్తే పనికి వాళ్ళు చిన్న పుట్టిన పిల్లోడి కంటే అన్యాయంగా ఉంటారు. కాబట్టి చూడు, నీకు దానిమ్మ పండిస్తా. దానిమ్మ పండు ఏం చేస్తావు నువ్వు? పైన చర్మం ఒలిచా పక్క పారేసి విత్తనాలు తింటావు. అట్లే తింటావా? తినలేవు. పండును అట్లే తినలేవు. ఏం చేయాలా? దాన్ని ఒకదాన్ని తీసి బయట పారేయాలా, ఒకదాన్ని లోపలికి తీసుకోవాలా. అలానే ఈ శరీరం చూడు, దీంట్లో రెండు వస్తువులు ఉన్నాయి. భాగత్యాగ లక్షణంతో పైనుండేటువంటి మాంసమే శరీరం తల్లిదండ్రుల యొక్క అణువుల చేత జీన్స్ వల్ల ఏర్పడింది. జీవకణాలతో అలా డెవలప్ అయింది. అది కాదు నువ్వు దాన్ని తీసేయాల్సిందే. అది ఎప్పుడైనా నశించేది. లోపల అనిత్యమైన శరీరం సస్తుందో వాటిని పట్టుకొని వీళ్ళు శాశ్వతంగా ఉంటారు ఏడుస్తున్నావు. అది నువ్వు చేసి పని లక్షణం. ఎట్లయితే పనులో పక్కన వేసి నివారించాడో ఆ పని చేసేవారు. ఇది బాహ్య లక్షణం కదా, జ్ఞాన లక్షణం. కాబట్టి వదిలేసి ఇది సరైనది కాదు. కాబట్టి అశోచనం దీన్ని వదిలిపెట్టేయా. ఇకపోతే నీ స్థితి అందువల్ల కాబట్టి దుఃఖానికి కారణం చెప్తాను చెప్పి ఇంతవరకు ఆత్మ యొక్క నిత్యత్వాన్ని, దేహాల యొక్క అనిత్యత్వాన్ని అశోచాన్ని అనశోచనం అంటూ బాగా వివరంగా సంగ్రహంగా చెప్పాడు సమాస పద్ధతిలో. దాన్ని ఇప్పుడు వ్యాస పద్ధతిలో చెప్తున్నాడు. సమాస వ్యాస పద్ధతి అంటారు. సంగ్రహంగా చెప్పి దాన్ని వివరించడానికి కూరుకున్నాడు. నెక్స్ట్ శ్లోకం ద్వారా భగవంతుడు మొట్టమొదట రోగి పుట్టికలు చచ్చే పరిస్థితులు తెచ్చాడు తన దగ్గరికి. ఏ క్షణం పోతాడో తెలుసు. డాక్టర్ ఏం చేస్తాడు? ఇమీడియట్లీ వాడు ప్రాణం బతికించే ఇంజక్షన్ ఉంటుంది, దాన్ని ఏం చేస్తాడు? ముందు ప్రాణాపాయం పోతుంది. ఆ తర్వాత అన్ని టెస్ట్ చేసి రోగ నిదానంతో అప్పుడు రోగాన్ని ట్రీట్మెంట్ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు నీ అజ్ఞానం వాడు సస్తానే వాడు శరీరాలు కాదయా, శరీరాలు చచ్చేదే, లోపల ఆత్మ సావదంటూ సంగ్రహంగా జ్ఞానాన్ని చెప్పాడు. ఇప్పుడు దాని వివరంగా వ్యాస పద్ధతిలో ప్రారంభిస్తున్నాడు. ఆత్మ నిత్యం కాబట్టి దీన్ని ఏడవద్దు అంటూ అశోచ్యం, ఈ దేహం చస్తే ఏడవద్దు, ఆత్మ నిత్యం దాని గురించి ఏడవద్దు అనే దాని గురించి వివరణ ప్రారంభించాడు భగవంతుడు. నత్యేవాహం జాతు నాశం నత్తం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమితః పరం. బయలువాడా ఈరోజు వాడు సస్తారంటున్నాడు అంటే అంటున్నాడు, స్వామి నేను నిన్ను గురించి నత్యేవ అహం, నేనున్నానే, అహం నేను. జాతు ఒకప్పుడే కూడా నాశం లేదు అనేది. అంటే నేను ఎప్పుడు కూడా గడిచిపోయిన కాలంలో లేవని ప్రశ్న లేదు. మర్యాద భగవంతుడు నువ్వు లేవని చెప్తానంటే కాదు కాదు నత్వం, నువ్వు కూడా గడిచినటువంటి కాలంలో నువ్వు లేవనే ప్రశ్న లేదు, నేను లేవనే ప్రశ్న లేదు. సరేగా మన ఇద్దరు ఒప్పుకుంటాం. వాడు సస్తాలు ఏదైనా నేర్చుకున్నానంటే నేమే జనాలు ఇమే జనాలు కానా, వీళ్ళు కూడా ఇదివరకు లేవనే మాటలేదు. అంటే వాళ్ళు నువ్వు నేను ఎప్పుడు ఉన్నాం గడిచిన కాలంలో. ఇప్పుడు వర్తమానం కంటికి కనిపిస్తూనే ఉన్నాం. సరేనండి ఇప్పుడున్నాం, రేపు చచ్చిపోతాను కదా అంటావా? భవిష్యత్తులో కూడా వాళ్ళు ఉంటారు, నేను ఉంటాను, నువ్వు ఉంటావు. ఈ శ్లోకం అది. గతంలో ఎప్పుడు నేను లేకుండా ఉండేది లేదు, నువ్వు లేకుండా ఉండింది లేదు, ఈ రాజు లేకుండా ఉండింది లేదు.
ఇక ముందు కూడా వర్తమానంగా జరగబోయే కాలంలో కూడా వీళ్ళందరూ లేరనే మాట ప్రశ్న ఎప్పుడు ఉంటుంది. ఉనికికి లేవు ఏం ఎవడవ్వాలి. ఉనికి ఎగ్జిస్టెన్స్ లేదని చెప్తే వాడు ఊరు. లైట్ ఆడు ఉంది, లైట్ లేదు అని అంటే పిచ్చోడు. కాబట్టి ఉనికి సత్ అంటే త్రికాలాభాగ్యం సత్యం. 3 కాలాల్లో ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు తీసేయలేడో దాని పేరు సత్యం. ఆచార్యులు వారు అంటారు, కనిపించేది ప్రపంచాన్ని తీసుకున్నాడు ఆయన. అస్థి భాతి ప్రియం నామం రూపేతి పంచకం. 5 సింప్టమ్స్ లక్షణాలు ఉన్నాయి మనకు ప్రపంచంలో. ఉనికి, అస్థి, భాతి గోచరించడం ప్రకాశం, ఆనందం. 3వది రూపం, ఒక రూపం పేరు, ఫార్ములేషన్, దానికి ఒక నేమ్, వ్యవహారానికి ఒక పేరు, నామా రూపం. 5 వస్తువులు ప్రతి దాన్ని అనలైజ్ చేస్తే చెప్తాయి. ఇందులో ఉనికి, ప్రకాశము, జ్ఞానము, ఆనందము ఆత్మ లక్షణం, భగవంతుని లక్షణం, నామరూపాలు జగత్తు లక్షణం. జగత్ అంటే ప్రపంచం, గతిశీలం. జగత్ అనే సంస్కృత పదంలో గతి అంటే ముందుండదు, కదులుతానే ఉంటుంది. ప్రతి క్షణం మారుతుంది. ఈనాడు సైన్స్ చెప్పేది కూడా అదే. పరమాణువులు ప్రతి నిమిషానికి మారిపోతున్నాయి. ఆ మార్పే 1.5 అడుగు ఉంటుంది. అంత బిందువుగా కడుపులో పెట్టి, కడుపులో 1.5 9 మాసాలు పెరిగి బయట 1.5 అడుగు వచ్చి ఇప్పుడు 6 అడుగులుగా ఉంది. ఎట్లా వచ్చిందయ్యా? పరిణామం, వృద్ధి పరిణామం. కాబట్టి ఈ జగత్తంతా కూడా పరిణామశీలమే. ఇలా చెప్తా అంటే ఒక గారు ఏమండి, కొండలు జరగలేదు కదండి, తరగలేదు కదండి. ఈనాడు పేపర్ చదవమన్నా కలకత్తాలో, ఆ కలకత్తా పట్టణం ప్రతి సంవత్సరానికి 1 సెంటీమీటర్ భూమిలో పెరిగిపోతారు. కొన్ని పర్వతాలు సైన్స్ వాళ్ళు కనిపెట్టారు, పెరుగుతున్నాయి. కొన్ని పర్వతాలు తరిగిపోతున్నాయి. కాబట్టి వృద్ధి క్షయాలు నామరూపాత్మ జగత్తులు గతిశీలం ఒకే స్థిరంగా ఉండదు. గతిశీలం ఒకటిగా ఉండేది ఏమిటి? సత్ లక్ష్యం పరమాత్మ లోపల చైతన్యం ఒక్కటే. కాబట్టి ఈ ఉనికి లక్ష్యం ఏదైతే నేను నువ్వు వాళ్ళంటే ఎవరు? శరీరాలు కాదు, లోపల ఉండేటువంటి చైతన్యం. అది ఇది వరకు ఉంది, ఇప్పుడు ఉంది, రేపు ఉంది. 3 కాలాల్లో ఉనికి నాశనం ఎవరు చేయలేడు. కాబట్టి ఇది లేదు అనే ప్రశ్న లేదు అన్నాడు. మనం ఇక మీద ఉండకపోవడం అనేది లేదు. అంటే ఇక్కడ శరీరాలు కాదు మనం అంటే. ఈ శరీరాలు నా వయసు 70 ఏళ్ళ కింద శరీరం ఉండిందా? కానీ ముందు కూడా మేము ఉండాలంటే దాని గురించి పిచ్చోడి కింద లెక్కలు. కానీ శరీరం కాదు. 150 ఏళ్ళ సరిపోతా, భవిష్యత్తులో ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇది కాదు. ఇది పుస్తకం ముందర ప్రతి వాడికి లేదు. కొంతకాలానికి తప్పనిసరిగా 500 ఏళ్ళకి సరిపోతుంది, అవసరం ఉండదు. కానీ శరీరం లక్షణం కాదు ఇది. కాబట్టి ఇంతకు ముందులో ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం, ఇక ముందు ఉన్నామంటే దీంట్లో ఉండే చైతన్యం అయితే ఉందో ఆత్మ దాని గురించి చెప్పింది. దాని గురించి భగవంతుడు ఇక్కడ చెప్పారు. ఇవి ఎప్పుడూ ఉంటాయి. దాని మీద అన్నారు 3 కాలాలు ఉంటాయ్యా. వెంటనే అర్జునుడు అన్నాడు, స్వామి నువ్వు భగవంతుడివి, నీకు పుట్టుగా కావాలని ఎప్పుడు ఉంటావు, నేను నిన్ను గురించి అడగలేదే. అది వాళ్ళ గురించి వచ్చాను. నువ్వు భగవంతుడివి కానీ వాళ్ళ ఎందుకు అడాలి? నేను వాళ్ళ గురించి ఏడ్చింది అన్నాడు. అప్పుడు అన్నాడు, అర్జున నేను ఒక ప్రశ్న వేస్తా. ఇప్పుడు ఉన్నావా? ఉన్నాను స్వామి. లక్షణం ఎదురుగా కనిపిస్తున్నా. దేహంతో ఉన్నావా? దేహం లేకుండా ఉన్నావా? దేహంతోనే ఉన్నా, మీతో మాట్లాడుతున్నానుగా. సరే, ఈ దేహానికి ఎట్లొచ్చిందయ్యా? ఎట్లొచ్చింది? కర్మ జన్మ, పూర్వజన్మ కర్మ చేత నన్ను సుకృతం చేసి రాజు శరీరంలో పెట్టి దారికి వచ్చింది. కాబట్టి కర్మ ఫలితే జన్మ. సరే, పూర్వజన్మ కర్మ వల్ల ఈ శరీరం వచ్చింది, ఒప్పుకున్నాను. అయితే పూర్వజన్మలో నువ్వు కర్మ చేస్తే కదా జన్మ వచ్చింది. పూర్వజన్మల కర్మ శరీరంతో చేసావా, శరీరం లేకుండా చేసావా? అదే స్వామి, ఇంద్రియాలు శరీరంతో కర్మ చేసింది. కానీ పూర్వజన్మలో శరీరం ఉండింది, దాంతో
అంటే పూర్వజన్మ శరీరం ఉంది, దాంతో కర్మ చేస్తావు, ఆ కర్మ వల్ల ఈ జన్మ ఈ శరీరం వచ్చింది. అంటే పూర్వజన్మలో ఈ శరీరమైనా ఉండింది, అదే ఇప్పుడు కాదు. అంటే పూర్వజన్మలో ఒక శరీరం ఉంది, దాంతో కర్మ చేస్తావు. ఇప్పుడు ఇంకో జన్మలో శరీరం వేసుకొని వచ్చావు, అంటే ఈ జన్మ ఈ శరీరం వేరు, ఆ శరీరం వేరు. కానీ పూర్వజన్మలో కర్మ చేసింది ఎవరయ్యా? నేనే స్వామి. అప్పుడు పూర్వజన్మలో నువ్వు ఉన్నావు ఆ దేహంలో, ఆ దేహం ఇప్పుడు లేదు. ఇప్పుడు ఈ జన్మలో నువ్వు ఉన్నావు, ఈ దేహం అప్పుడు లేదు. అంటే దేహాలు లేదు, దేహంలో ఉండి మనుషులు లేదు. నువ్వు ఒకటే, నువ్వే ఒప్పుకుంటున్నావు. పోయిన జన్మలో కర్మ చేశాను, కర్మ చేయాలంటే ఇది సాధనం కావాలి, పనిముట్టు కావాలి శరీరం. పోయిన జన్మలో శరీరం ఉంటుంది, ఆ శరీరం ఇప్పుడు లేదు. కానీ అప్పుడు వాడు నువ్వే ఇప్పుడు ఉన్నావు. ఈ శరీరమే రా శరీరం. కానీ శరీరాలు వేరు, అనిత్యాలు, దానిలో ఉండేవాడు నీకు సాగుతుందా. కాబట్టి నన్ను నిన్ను గురించి కాదు నన్ను అంటావే, నువ్వు కూడా అంతే, ఈ శరీరాలు కాదు. ఒప్పుకున్నావా? సరే, ఇంకొక ప్రశ్న వేస్తా. దేహాలు నశించినా పుస్తాయి సస్తాయి, కానీ నువ్వు మాత్రం నువ్వు మారలేదు. కానీ ముందు ఉంటావు, ఇదివరకు ఉన్నావు, ఇప్పుడు ఉంటున్నావు. నువ్వు నిత్యుడివి, నిత్యమైన ఆత్మ కోసం బుద్ధిమంతు జాగడే. కుమారం యౌవనంతర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముఖ్యతి. అబ్బాయి, ఈ దేహానికి పుట్టినప్పుడు ఎంత ఉన్నావయ్యా? 5.5 ఏళ్ళు. 10 ఏళ్ళ వరకు 3-4 ఏళ్ళు. దాన్ని ఏమంటారు? బాల్యావస్థ. అప్పుడు ఏంటంటే చూసావా? తెలియదే. నేను చిన్న కొడుకు నాయన. అట్లనా? మరి బాల్యం ఉండే అవస్థ ఎవరిలోకి వచ్చేసరికి లేదు, శరీరం మారిపోయిన అవస్థ. అందరూ గుర్తుపెట్టలేకపోయినావు. పలాని పేరంటే ఓహో అన్నావు. కానీ బాల్యావస్థలోని శరీరం యువావస్థలోకి మారిపోయింది, యువావస్థలోని శరీరం ముసలితనం కింద మారిపోయింది. ఈ అవస్థలు మారినాయి కానీ లోపల ఉండే నీవు మారదా. దేహ అస్తం యథా దేహే బాల్యం యౌవనం కౌమారం జల. ఈ అవస్థలన్నీ శరీరానికి మారినా నువ్వు మారలేదు. అలాగే ఈ దేహాలు వస్తాయి పోతాయి, లోపల ఉండే ఆత్మ నువ్వేనయ్యా మారలేదు. ఒక ఉదాహరణ చెప్పనా? ఇటువంటి దానికోసం ఏడ్చేది, దుఃఖించేది అజ్ఞాన లక్షణం. కాబట్టి దేహం ఎంతయ్యేది? దేహం ద్వారానే ఆత్మ తెలుసుకుంటాను. అందువల్ల ఆత్మను దేహి అంటారు. అందుకని దేహిన అనే శక్తి ఉద్దేశాలు. దేహం మారుతుంది కానీ లోపల మారదయ్యా. చూడు, ఇప్పుడు ఒక చిన్న శబ్దం వేస్తాను. బాల్యంలో వచ్చినప్పుడు నేను వచ్చాను, బాల్యం పోయినప్పుడు నేను పోయాను, ఎవరు వచ్చినప్పుడు నేను వచ్చాను, నేను పోయాను, నేను చచ్చిపోయి ఎవరు అనుకుంటాడా? శరీరం. కానీ లోపల నేను నువ్వే. చూడు, వికారహేతౌ సతి విక్రియంతే ఏషాం న చేతాంశితయేవ ధీరా. ఎందుకని ఇక్కడ దేహినోస్మి యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముఖ్యతి. దేహంలో బాల్యం, యౌవనం, కౌమారం, ముసలత్వం ఇవి మారుతూ ఉంటే ఎట్లయితే ధీరుడైన వాడు అయ్యో ఇది మారిపోయాడే అని ఆమె ఎక్కడైతే మోహం చెంది ఎవరో తోడు ధీరుడు. అలాగే ఈ అనిత్యమైన దేహాల పైన లోపలైన ఆత్మ సావదు. దాన్ని చోడు ఏడవడయ్యా. ఎవడు? ధీరుడు. ధీరుడు ఎవడు? కాళిదాసు మహాకవి ఆయన చెప్తారు, వికారహేతౌ సతి. ఏ వికారాలు లేనప్పుడు నేను నిర్వికారం వాడు దానికి గొప్పవాడు. ఒక ఆయన నేను నిత్యోపవాసం అంట. ఎందుకు? ఆయన ఎవరు పెట్టేవాళ్ళు పెట్టేవాళ్ళాక తిండి లేక నేను ఉపవాసం అంటే వాడు ఉపవాస, అన్నీ ఉండితే ఉన్నాడు వాడు ఉపవాసం. కాబట్టి వికారహేతౌ సతి. నీ ఇంద్రియాలను, నీ మనస్సును చపలం చేసేటువంటి వస్తువులు ఎదురుగా ఉంటున్నా. ఎవరి మనస్సు అయితే వికారాన్ని పొందలో ఏ మార్పు చెందలో నిర్వికారంగా ఉంటాడు వాడు ధీరుడు. అంటే ధీర శబ్దానికి అర్థం ఏదో ధీరుడు. మోహన్ చంద్రుడు దుఃఖించడు అన్నాడు. ఎవరు ధీరుడు? ఇటువంటి పరిస్థితున్నా ఎవరైతే మారడో. మరి ఈ దుర్యోధనాలు, భీష్మాలు చస్తూ ఉన్న యుద్ధంలో నువ్వు ఏడవకుండా మారవకుండా నీకు అర్థం లేదు. అదయ్యా ధీరుడు. ధీరుడు మానడు. నువ్వు ధీరుడా? ధీరుడువా? అప్పుడు ధీరుడు.
కాబట్టి బుద్ధులు ఏవే వికారానికి ఉండేది నీ చిత్తం వృత్తి వికారానికి ఉండేది శరీరం కాదు. దాని యాక్షన్ చిత్తము శరీరం మీద కనిపిస్తుంది. ఆనందం వచ్చిందంటే దేనికి ఆనందం వచ్చేది? లోపల మనస్సుకు. మనస్సు ఆనందం అయిపోతే తక్కువ కండలో నీళ్ళు చూస్తాయి, ముఖం చూపిస్తుంది, బాహ్య లక్షణాలు. కానీ ఆ సంతోషానికి బాహ్య లక్షణాలు. లోపల హృదయం దుఃఖంతో కుమ్మలాడితే ముఖం ముచ్చిపోతుంది, కళ్ళలో నీళ్ళు వస్తుంది, అయ్యో అయ్యో అంటాం. ఇది బాహ్య లక్షణం. మనస్సు వికారాన్ని పొందేది దాని లక్షణం బాహ్యంలో శరీరం చూపిస్తుంది, సిమ్టమ్స్ చూపిస్తుంది. వికారం దేనికి? మనస్సుకు. కాబట్టి ఆ చిత్తం వికారాన్ని పొందకూడదు. ఎటువంటి అవస్థలు మారినప్పటికీ దేహంలో ఎట్టయితే ఎవరికి వికారం పొందలేదో, ఈ శరీరాలు పుట్టినా చచ్చినా నీలో ఏడుపనే వికారం రాదు, చిత్తంలో వికారం రాదు, మనస్సులో వికారం రాదు. అందరూ చెప్తాడు కా ఈ వయసు అంత ఇప్పుడు 80 సంవత్సరాలు స్వామి, 80 సంవత్సరాలు కదా. ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకానికి ఉదాహరణ ఇస్తున్నాడు. నువ్వు చిన్న వయసులో ఎవరో పనిచేసావా? చేశాను స్వామి. ఎప్పుడు నేను చదువుకునేటప్పుడు మా గురువు గారు ద్రోణాచార్యులు ఆ ద్రౌపద చక్రవర్తి అవమానం చేశాడు. ఇద్దరు చదవలేకపోవడం. గురుదక్షిణ అన్నాడు, మరి వాడిని కట్టుబడే కాలేదు. పొయ్యి కాళ్ళు ద్రౌపవాడు చక్రవర్తి పరాక్రమతుడు కాళ్ళతో కట్టి తెచ్చి ఆయన ముద్ర వస్త్రం పడేశాడు. ఎప్పుడు? ఈ బాల్యంలో. ఎవరైనా పని చేశావా? ఎందుకు చేయలేదా? చేశావు. ఏం చేశావు? సన్యాసి వేషం వేసుకొని ఆ కృష్ణుడితో కూడా చేరి ఆయన చెల్లెలు పెళ్లి చేసుకున్నాడు. అది ఒకటి అడుగుతుంది. అంతేకాదు ఖాండవ దహనం నుంచి అగ్నిదేవుడు అనుకుంటే ఇంద్రుడికి యుద్ధం చేసి ఖాండవ దహనంలో ఇంద్రుడిని ఓడించా. కిరాతాత్రిలో శివుడు కిరాత బోయవాడ వేషం వస్తే ఆయన గడగడ రాసి ఆయన దగ్గర పాస్తం మెప్పించుకొని తీసుకున్నాడు. ఇది ఎవరిలో తీసుకోవాలి? మంచి పని చేశావు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆ భార్య గుర్తుందా నీకు? ద్రోణాచార్యాన్ని కట్టి తెచ్చి పడేసావే, ఆ శరీరం గుండా ఇప్పుడు ఎట్టుందండి? 50 ఏళ్ళు అయితేను, అది 20 ఏళ్ళు నాటి బాగా. మరి ఖాండవ దహనం చేశావు, సుభద్రను పెళ్లి చేసుకున్నావు సన్యాసి వేషంతో. ఆ యవనం ఉంటుందా? ఎట్లుంటుందయ్యా? యవనం 60 ఏళ్ళకే పోతుంది. పండుగ కూడా తర్వాత కూడా గంటతో నచ్చిపోయింది. ఇప్పుడు కానీ అప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు ఉన్నావా? నేనే. కానీ నీ బాల్యావస్థ లేదు, ఆ శరీరం మారిపోయింది. నీ యవనావస్థ లేదు, కానీ నీ శరీరంలో ఉన్న అప్పుడు నువ్వే ఇప్పుడు ఉన్నావు, నీలో మారిపోయింది. అదేనయ్యా ఈ దేహంలో అవస్థలు మారినట్ల దేహి లోపల ఉన్నాడు మారలేదు. ఆ విధంగా శరీరాలు మారినా వస్తాయి కాలం దాన్ని బట్టి లోపలుండే ఆత్మ ఒకరే. వాడు చావుడు పుట్టడు. కాబట్టి వాడి గురించి నిత్యుడు వాడు నిర్వికారి. దాన్ని తెలుసుకున్నావో అజ్ఞానం పోగొట్టి నీలో వికారం రాదయ్యా. ఆత్మ పోయేది కాదు, నిత్యం. దేహమా ఉండేది కాదు, అనిత్యం. దేహమా ఉండదు, అనిత్యం. ఆత్మ పోదు, నిత్యం. కాబట్టి దేనికి మోహనం, మరణం అనిత్యమైన దానికి శరీరానికి ఇది ఎప్పుడు పోయేది. దానికోసం ఎందుకు అడుగుతావయ్యా? కాకి సరే స్వామి చెప్పింది రైతే ఇక్కడ ఒప్పుకున్నా. కానీ నా దుఃఖం కారణం చెప్తాను. ఇంకో కారణం విను. ఏమిటయ్యా? ఆ ద్రోణుడు భీష్ముడు ఎవరు? నేను చెప్పాను ఇందాక. వాడు పూజ చేయాలా? వాడు పూజ చేస్తే సంతోషపడతారబ్బా. నా శిష్యుడు నా మీద, నా మనవడు ఎంత భక్తి ప్రపత్తులు ఉన్నాయన. ఇప్పుడు మీరు ఉన్నారు, ఈ మనవడు కొత్తగా వచ్చి నీ దండం పెట్టి గజాగ్రంతో పండు తెచ్చిస్తే నువ్వేమనుకుంటావు? నా మనవడు ఎంత సేవ చేస్తుంది, సంతోషం కలదు. ఆ విధంగానే నేను వాళ్ళు పూజావతి చేస్తే నన్ను సంతోషిస్తాను. అటువంటి వాళ్ళ పోయి యుద్ధంలో కత్తితో నడిస్తే బాణాలతో పుచ్చుకునే చేస్తే వాడు ఏడవరు, వాడు దుఃఖించరు. కానీ నాకయ్యా ఇవాళ సంతోష పెట్టాల్సింది పోయి ఏడు పెట్టాల్సి వస్తే యుద్ధంలో వాడు దుఃఖాన్ని కలిగజేయడానికి కారణం అవుతారు. అది నా బాధ అన్నాడు. నా బాధ అంతా దానివల్ల అన్నాడు. వాడిని దుఃఖ
దుఃఖాన్ని కలిసి వస్తుంది. వాళ్ళు సుఖంగా పెట్టేసి బదులు దుఃఖాన్ని కలిగిస్తారే, కాబట్టి మరణిస్తారే అనే దుఃఖం నాకు పోయింది. కానీ ఇటువంటి వాళ్ళు బాధ కలిగిస్తున్నానే యుద్ధం వల్ల, అందువల్ల యుద్ధం నేను చేయనయ్యా. అయితే చెప్తాను. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ట సుఖ దుఃఖదా ఆగమ అపాయినో నిత్యా ఆంతి దీక్షస్వ భారత. ఏమంటున్నావు? వాళ్ళు పూజిస్తే సుఖపడతారు, వాళ్ళు బాణాలు వస్తే దుఃఖపడతారు అంటున్నావు. ఈ రెండు దేనికి కలుగుతాయి తెలుసా నీకు? మాత్ర పుణ్యనందన మాత్ర స్పర్శలు శీతాన్ని, ఉష్ణాన్ని, సుఖాన్ని, దుఃఖాన్ని ఇస్తాయి. మాత్ర స్పర్శ ఎటువంటివి? ఆగమ అపాయిన, వస్తాయి పోతాయి. అందువల్ల ఏం జరిగిందంటే అనిత్యాలు తెలుసుకొని కాస్త ఓర్చుకోయా. ఏమిటి మాత్రాస్పర్శ ఏమిటి? ఈ మరణ ధర్మం కలిగింది దేనికి? స్థూలదేహం. మరణ ధర్మం అది పుట్టింది, చావడం దాని ధర్మం. మరణ ధర్మం కలిగినటువంటి ఈ స్థూల దేహం కంటే ఆత్మ వేరు అని ఇందాక దేహినో యథాదేహ శ్లోకం ద్వారా ఆత్మదేహం కంటే వేరు, దేహం ఇప్పుడు మరణ ధర్మం కలిగింది అని ఆ శ్లోకంలో వివరించాడు. ఇప్పుడు చెప్తున్నాడు సూక్ష్మ శరీరాన్ని గురించి. సుఖ దుఃఖాలు మనోధర్మాలు, మనస్సు సూక్ష్మ శరీరానికి సంబంధించింది. కాబట్టి సూక్ష్మ శరీరం కూడా నువ్వు కాదయ్యా, దానికంటే నువ్వు వేరుగా ఉన్నావు. సూక్ష్మ శరీరానికి కలిగేటువంటి సుఖ దుఃఖాలు దానివి కానీ దానికంటే నువ్వు వేరుగా ఉన్నావు. కాబట్టి వాటి గురించి నువ్వు దుఃఖించాల్సిన లేదు అంటూ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మాత్ర స్పర్శలు సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తాయని చెప్పావుగా, నాకు అర్థం కాలేదే, ఏమో మాత్రలు స్పర్శలు అంటున్నావు ఏమిటి నాయన? నాకు ఈ సబ్జెక్టుని దీంట్లో నుంచి పోకూడదు, ఆయన తీసుకునేది అందుకోసం ఈ సంస్థ రావాలి. కాబట్టి మాత్ర అంటే మీ అంటే ఆవి శబ్దాలహి మాత్ర. మీ అంటే ఏమిటి? కొలిచేవట. ఏవి? ఇంద్రియాలు. ఇంద్రియాల చేత శబ్దాలు, శబ్ద స్పర్శ రూపల సగంధాలు అనేటువంటి ప్రపంచంలో విషయాలు, దీన్నే మనం అందరూ అనుభవించేది. వీటి పేరు భోగాలు అంటారు, విషయ భోగాలు. శబ్దము, స్పర్శ సుఖము, శబ్ద సుఖము, రూప సుఖము, జిహ్వా సుఖము, శబ్ద స్పర్శ వాసన సుఖం. ఈ ఐదింటి ద్వారానే సుఖ దుఃఖాలు కలుగుతాయి. వీటి పేరు భోగాలు, విషయ భోగాలు అంటారు. ఈ వేటి ద్వారా తెలిసిపడతాయి? ఇంద్రియ కన్ను ద్వారా రూపం, చెవి ద్వారా ఎవరైనా రూపం చూసి చెప్తాడా? కళ్ళు కట్టేస్తాం. చెవి ద్వారా నీవు ఎర్రగా ఉండా, నువ్వు పొట్టిగా ఉన్నావు. స్పర్శ స్పృశ్యంతే, ఈ విషయ ఇంద్రియాల ద్వారా స్పర్శింపబడి మనకు అనుభూతినిస్తున్నాయి. కన్ను రూపాన్ని స్పృశిస్తుంది, తాకుతుంది. తాకి బాగా అందంగా ఉంది, వికారంగా ఉంది, పొట్టిగా ఉంది, పొడుగ్గా ఉంది, ఎర్రగా ఉంది, నల్లగా ఉంది, రూపాన్ని గురించి చెప్తుంది. ఇది చెట్టు, ఇది పుట్ట, ఇది మనిషి, అది ఫోటో, అది గడియారం. ఈ విధంగా ఒక్కొక్క ఇంద్రియము విషయాలతో టచ్ పొంది, అంటే శాస్త్రం మనస్సు ఇంద్రియాలు జడ పదార్థాలు ఒక రూపాన్ని చూడదలుచుకుంటే కంటి ద్వారా రూపం మీద పడి ఆ రూపాన్ని ఎలా అయితే ఆ కెమెరా కాంతి కిరణాలు నా మీద పడి ఇక్కడ ఉన్నటువంటి కాంతి కిరణాలు దాన్ని రిఫ్లెక్ట్ అయ్యి అక్కడ ఫోటోను ముద్రిస్తుందో, ఆ విధంగా మనస్సు ఒక రూపాన్ని చూడాలనుకున్నప్పుడు కంటి ద్వారా రూపం మీద పడి దాన్ని ఫోటో వేసుకొని లోపలి బాగా ఉంది నాలెడ్జ్ లోపల రికార్డ్ చేస్తుంది. ఇది చేసేది మనస్సు. దేని ద్వారా? కన్ను ద్వారా, ఇంద్రియం ద్వారా. దేని ఎదురుగా ఉండే శబ్దాలు, శబ్దాలు పంచ విషయాలు అయితే ఉన్నాయి ప్రపంచంలో. ఈ మనస్సు వాటి ద్వారా లోపలికి అనుభవిస్తుంది. కాబట్టి ఇవయ్యా మాత్రాస్పర్శ అంటే అంతేయా బుద్ధి పుట్ట మాత్రా స్పర్శాస్త్రం చలి పట్టుకోలేదు. ఏం చేస్తారు? మొత్తం ముగించేస్తారు. రాజ్యంలో కూడా హీటర్ వేస్తారు, వేడి. ఆ వేడికి ఆ తట్టుకునే శరీరం ఏమేస్తారు? హీటర్. దేనికి? చలికి. మనకు కూడా చలికాలం వస్తుంది అనుకోండి, ఒక బొమ్మలు కప్పుకుంటాం, నిద్రపోతాం. ఇప్పుడు వేడిగా చేసేటువంటి హీటరు, ఉష్ణాన్ని కలిసేటువంటి చలికాలంలో పైన
ఈ రజాయి, ఈ కంబళి లేదా శాలువ ఏమిచ్చింది మీకు? సుఖాన్ని ఇచ్చింది. మంచి ఎండ మీద కత్తిలు వచ్చింది,